అంచనాలకు మించి భారత్పై టారిఫ్ల బాంబు వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా తమకు వాణిజ్య భాగస్వామ్యాన్ని చెబుతూనే సుంకాల మోత మోగించారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లతో పోలిస్తే తాము సగం మేర మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలిపారు. భారత్ తమ ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధిస్తున్నందున తాము 26% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు ట్రంప్. అయితే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో మన దేశంలోకి కొన్ని రంగాలపై కీలక ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ ఫార్మా ఉత్పత్తులపై భారీ ఎఫెక్ట్ ఉండనున్నట్లు ప్రముఖులు చెబుతున్నారు. వ్యవసాయం, డైరీ, సీఫుడ్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ విశ్లేషణ ప్రకారం ట్రంప్ టారిఫ్ల వల్ల వ్యవసాయ రంగ సంబంధిత ఎగుమతులపై అత్యధిక ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత రొయ్యలు, ఇతర సీఫుడ్ ఉత్పత్తులకు యుఎస్ ప్రధాన దిగుమతిదారుగా ఉంది. 2024లో అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతుల విలువ $2.58 బిలియన్ ఉంది. ఇప్పుడు తాజా సుంకాల వల్ల అగ్రరాజ్య మార్కెట్లో వీటి ధరలు పెరుగుతాయి. దీంతో గిరాకీ ఆశించిన మేర ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇక రంగాల వారీగా ఉత్పత్తులపై సుంకాలు భిన్నంగా ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో మన డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు 38.23% చేరనున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో మన వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు కూడా పెరుగుతాయి. భారత్ నుంచి అమెరికాకు $181.49 బిలియన్ డైరీ ఎగుమతులు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ప్రభావం పడనుంది. టెక్స్టైల్, బంగారం భారత్ నుంచి ఏటా $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి. తాజా పెంపుతో వీటిపై సుంకం 13.32% చేరనుంది. దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరగనున్నాయి. ఇక జౌళి పరిశ్రమ పైన అధిక ప్రభావమే పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి $9.6 బిలియన్ విలువైన దుస్తులు, ఇతర టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మనం చేసే మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% అమెరికాకే వెళ్తున్నాయి. చెప్పులపైన, పాదరక్షల పరిశ్రమ పైన సుంకాల ప్రభావం ఉండనుంది. మన దేశం నుంచి $457.66 మిలియన్ విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు యుఎస్ కి ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా, భారత్ మధ్య సుంకాల వ్యత్యాసం 15.56%గా ఉంది. దీంతో అగ్రరాజ్య మార్కెట్లో మన చెప్పుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో కస్టమర్లు ఇతర దేశాల ఉత్పత్తులను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాన్ని చూస్తే 2024లో $14.39 బిలియన్ విలువైన ఉత్పత్తులు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో యుఎస్ మార్కెట్లో భారత్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఇక బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్ల వంటి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. రైట్, ఇక డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఈ సుంకాలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి మనకైతే బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ గారు, అలాగే మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనకి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సో ప్రభు గారు, ముందుగా మీరు చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఈ సుంకాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి చెప్పండి. జనరల్ గా సునామీ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అదే చేస్తున్నాడు ఆయన సీట్ లోకి వచ్చిన తర్వాత. ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటాడు, ఏ దాని మీద ట్యాక్స్ చేస్తారు అంటే దాదాపుగా 80 కంట్రీస్ మీద ట్యాక్స్ చేసినట్టు దాని ఎఫెక్ట్ 180 కంట్రీస్ దాకా పడుతుంది ట్రంప్ ఎఫెక్ట్స్ అనేది. ఎందుకంటే మనం ఎక్కువ చేసేది జెమ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఫార్మా కానీ, మిషనరీ రియాక్టర్స్, రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ చేస్తాం కాబట్టి వాటి మీద అన్నిటి మీద ట్యాక్స్ ఇప్పుడు క్లారిటీగా వస్తుంది. ఈవినింగ్ ఇంకా పోయేది ఎంత ట్యాక్స్ ఉంటే 25%, 26% దాకా అంటున్నాడు ఆయన.
ఇది ఫార్మాను ఆటో ఎగ్జామ్షన్ ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్ యుఎస్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా ఇండియాదే. సో అందుకని ఏం చెప్తున్నాడు ఆయన, ఫార్మాని ఎగ్జామ్ చేశాము, ఆటోని ఎందుకంటే టెస్లా ఉంది కాబట్టి ఆయన్ని ఎలాన్ మస్క్ ప్రమోట్ చేయడానికి ఆ, దానికి ట్యాక్స్ లేదంటున్నాడు. మిగతా వాటికి అన్నిటికీ ట్యాక్స్ ఉందంటున్నాడు. అది కొంచెం ఇంకొంచెం క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇంకా ఐటీ మీద ఇంకేం చెప్పలేదు. సపోజ్ మనం ఎక్కువ చేసేది ఫార్మా అండ్ ఐటీ, ఇవే ఎఫెక్ట్ అవుతాయి. సో మార్నింగ్ కూడా బాగా పడ్డాయి, ఆటో అండ్ ఫార్మా బాగా పడ్డాయి, కొంచెం రికవర్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా 23,300 అనేది మనకి సపోర్ట్ జోను. 23,000 కట్ అవ్వకూడదు బేసిక్ గా, ఫండమెంటల్ అంటే డౌన్ సైడ్ మేజర్ సపోర్ట్. అంటే అది కట్ కాకపోవచ్చు అనే ఉద్దేశం. లాస్ట్ మనకి 1900 పాయింట్స్ పెరిగినప్పుడు దాన్ని ఫిబొనాచి ప్రకారం 50% తీసుకుంటే 23,000 వస్తుంది. సో 23,000 అనేది కట్ కాకూడదండి. అప్పుడు మనకి ఇంకా భయం లేదు. ఎందుకంటే మొన్న 400 పాయింట్స్ పడింది అంటే వాళ్ళకి ముందే తెలుసు కదా, కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. నిన్న 50% ఇదైంది. సో ఆ 50% కూడా ఇవాళ కొంచెం మళ్ళీ కవర్ అయితే మన ఒరిజినల్ పొజిషన్ కి 1-2 days ఇలా కన్సల్టేషన్ తీసుకుంటూ 23,300 పైన క్లోజ్ అవ్వాలి ఇవాళ. దట్స్ ఇంపార్టెంట్. ఇవాళ 23,300 పైన క్లోజ్ అవుతూ నెక్స్ట్ 2 days లో కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ మన పొజిషన్ లోకి మనం 23,500 రేంజ్ లోకి రావచ్చు. అంటే ఇది టీ కప్ లో తుఫానా అంటే అది టీ కప్ లో తుఫానా అని కూడా చెప్పలేము, కొన్ని ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. ఆయన డిసిషన్స్ అన్ని ఇట్లానే ఉంటాయి. ఫ్రెండే బిజినెస్ అన్నట్టుంది. ఇండియా మోడీ గారితో మంచి ఫ్రెండ్షిప్ అంటాడు, మళ్ళీ దీంట్లో చూస్తే ఎందుకంటే యుఎస్ ఎప్పుడు గోడ మీద పిల్లే అండి. వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవటానికి వేరే కంట్రీస్ మీద గిల్లి కజ్జాలు పెట్టి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకుంటారు, కానీ ఎవరితో మంచి మిత్రత్వం ఉండదు. రష్యాకి మనకు ఉన్న మిత్రత్వం అంత ఉండదు. సో రష్యాని 100% మనకి సపోర్ట్ చేసేది. సో యుఎస్ ఎప్పుడు గోడ మీద పిల్లే, గోపినే ఎప్పుడు చూసినా వాళ్ళ తరీకా అంతేనే. సో డెఫినెట్ గా ఇది మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు, మన ఇండియాకి పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది దాంట్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ తక్కువ, మనది 18% ఏదో ఉంది టోటల్ గా. సో అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు. బట్ చైనా తీసుకుంటే మోర్ దెన్ 75%, 80% ఉన్నాయి. అట్లా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడచ్చు. మన మీద పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు అండి. ఉంటది, అసలు ఉండకుండా ఉండదని. న్యూస్ డ్రివెన్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం యాక్ట్ అవుతుంది. మళ్ళీ మనం సెట్ అవుతాం, మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశమే ఉంటుందండి. ఓకే ప్రభు గారు, మనకి సత్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళ వర్షం కూడా తీసుకొని మీతో మళ్ళీ మాట్లాడతా. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మీరు ఫోన్ మ్యూట్ లో ఉంది, కాస్త చూసుకోండి. ఓకే ప్రభు గారు చెప్పండి. ఓకే సత్యనారాయణ గారు, సో డొనాల్డ్ ట్రంప్ విధించిన ఈ సుంకాల ప్రభావం అనేది భారత్లోని ఎలాంటి రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మొత్తంగా కూడా వరల్డ్ ట్రేడ్ డిస్రప్ట్ చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు మనం గ్లోబలైజేషన్ పేరుతో ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సుంకాలు తగ్గించుకుంటే దిగుమతి సుంకాలు వరల్డ్ ట్రేడ్ పెరుగుతుంది, అందరికీ ఉపయోగం అనే దాంతో WTO ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తంగా కూడా అందరికీ ఉపయోగమైంది. ఈ గ్లోబలైజేషన్ తర్వాత ఇండియాలో కూడా చాలా విదేశాల నుంచి టెక్నాలజీ వచ్చింది, విదేశీ కార్లు వచ్చినాయి, మొత్తం కూడా ట్రేడ్ పెరిగింది. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ రివర్స్ లో వస్తున్నాడు. అంటే ఇప్పుడు డిగ్లోబలైజేషన్ అంటే ఇప్పుడు అమెరికా అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికాలో మొత్తం డెఫిసిట్ నడుస్తుంది. ఇప్పుడు వరకు అమెరికానే అన్ని దేశాలకి అన్ని ఇస్తుంది, USAID రూపంలో కానీ, లేదంటే మేమే కన్సెషన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికానే ఎక్కువగా గూడ్స్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అన్ని దేశాల నుంచి కూడా అక్కడ గూడ్స్ వెళ్తాయి, వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. ఆ మిగతా దేశాలు ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే మొత్తం అందరి మీద సుంకాలు విధించడం ద్వారా అమెరికా ట్రేడ్ ని పరిరక్షించుకుంటానని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇండియా అమెరికాకు సంబంధించి వస్తే ఇప్పుడు మొత్తం దాదాపుగా 120 బిలియన్ల పైగా ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ జరుగుతుంది. ఈ ట్రేడ్ లో అంటే $80 బిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అంటే అమెరికాకే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, మన ఎక్స్పోర్ట్స్ జరిగే దాంట్లో అమెరికాకి ఎక్కువ. దాదాపుగా $40 మిలియన్ మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే
ఈ రెండు ఈక్వల్ గా ఉండాలనేది ఒక మాట చెప్తున్నాడు. అట్లాగే రెసిప్రోకల్ అంటే ఇప్పుడు మనం దిగుమతి సుంకం ఎంత విధిస్తున్నామో పర్టికులర్ గూడ్స్ మీద వాళ్ళు ఎంత విధిస్తున్నారో ఆ డిఫరెన్స్ ని కాంపెన్సేట్ చేయాలి. అంటే రెసిప్రికేషన్ అంటే ఈ లెక్క చూస్తే ఇప్పుడు మనకి ఒక రకంగా నష్టం ఏంటంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్, డైరీ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అమెరికాకి పెద్ద ఎత్తున పంపుతున్నాం. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఈ డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ పంపడం వల్ల ఇప్పుడు వీటి మీద సుంకాలు ఎక్కువ విధిస్తే ఇప్పుడు అంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగటం, అమెరికా ధరలు పెరగటం అట్లా ఉంచితే ఇప్పుడు మనం కనుక దాని మీద సుంకాలు తగ్గించుకుంటే మన దేశంలోకి డంపింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. డంపింగ్ అయితే ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు కానీ ఎక్కువ సాగుదారులు కానీ వీళ్ళందరూ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ కూడా సమస్య వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఎలక్ట్రానిక్ గుడ్స్కి వచ్చేసేసి ఇప్పుడు మనం ఐఫోన్లు కానీ అవన్నీ చాలా ఎలక్ట్రానిక్ పరికరాలు ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి మనం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు వీటి మీద కనుక ఇప్పుడు సుంకాలు పెంచితే ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఇక్కడ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వేరే ఇంకా చీప్ గా సుంకాలు ఎక్కడ ఉన్నాయో ఆ దేశాలకి ఎలక్ట్రానిక్ పరిశ్రమ తరలిపోతుంది. అంటే ఇట్లాగే ఆటోమొబైల్ ఇప్పుడు మనం నిజానికి ఆటోమొబైల్స్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోవట్లేదు, కానీ హార్లీ డేవిడ్సన్ లాంటి వాటి మీద మోటార్ సైకిల్స్ మీద 50% దాకా పైనే మనం దిగుమతి సుంకం విధిస్తున్నాం కాబట్టి అది తగ్గించుకోమని చెప్పి అంటే ఇప్పుడు మనకి నిజానికి అమెరికా కార్లు ఇక్కడ పెద్దగా మనం దిగుమతి చేసుకునేది ఉండదు. ఎందుకంటే అన్ని గ్యాస్ గజలర్స్ ఎక్కువ పెద్ద ఎత్తున పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మనం తక్కువ ఉన్నాయి, ఎక్కువ మైలేజ్ ఉన్నాయే మనం ఉపయోగిస్తుంటాం. ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఆటో విడి భాగాలు ఎక్కువగా కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అట్లాగే ఫార్మాకి సంబంధించి కూడా అంటే ఇప్పుడు ఫార్మాకి సంబంధించి ఇప్పుడు మనకి ఒక అడ్వాంటేజ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ పేటెంట్ చట్టాలకు సంబంధించి కొంత మన ప్రొడక్ట్ పేటెంట్ ఉంది కానీ మనకి ప్రాసెస్ పేటెంట్ ఉంది, ప్రొడక్ట్ పేటెంట్ లేదు. అంటే మనం రీఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఎక్కువగా మనం మార్కెట్ లో మనం డామినేట్ చేయగలుగుతున్నాం. ఈ అన్నిటి దృష్ట్యా ఏంటంటే దాని మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఇండైరెక్ట్ గా ఉంది. అంటే ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా క్లారిటీ రావాలి అంటే ఇప్పుడు ఏ పర్టికులర్ గూడ్స్ మీద ఎంతంత ట్యాక్స్ విధిస్తారో అది ఏ రంగాల మీద ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు 1991లో మనకి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ మనకి విదేశీ మార్క ద్రవ్య నిల్వలు పడిపోవటము, చెల్లింపుల సమతూకం దెబ్బతింటం. ఆ సమయంలో మనం ఏం చేసామంటే మన ఎకానమీని లిబరలైజ్ చేసాము, అదొక అవకాశంగా అంటే ఒక క్రైసిస్ ని ఒక అవకాశంగా తీసుకున్నాము. అట్లాగే ఇప్పుడు ఈ క్రైసిస్ కూడా మనకు ఒక అవకాశంగా మనం ఒక సవాల్గా తీసుకుని మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మన ట్రేడ్ ని పెంచుకోవటం, ఇక్కడ గూడ్స్ ఇండిపెండెంట్ గా తయారు చేసుకోవటం. ఎందుకంటే మనం మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు మన దగ్గర అంత టెక్నాలజీ కానీ అంత చౌకగా ఇప్పుడు చైనాతో పోలిస్తే అంత చౌకగా ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా లేదు. ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు వరకు ఉంది మనకు సర్వీస్ రంగమే ఉంది, ఐటీ సర్వీసెస్. ఓకే, మనకి బిజినెస్ రిపోర్టర్ ఉన్నారు, తనతో కూడా మీతో తర్వాత మాట్లాడదాం. మురళి గారు ఉన్నారు. మురళి గారు, సో డొనాల్డ్ ట్రంప్ విధించిన ఈ సుంకాల నేపథ్యంలో భారత్ అమెరికా బంధంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ప్రధానంగా చూసుకుంటే ట్రంప్ ఏదైతే ఈ టారిఫ్ వారు చేపట్టారో ఈరోజైతే 26% ఏకంగా భారత ఎగుమతులపై అయితే సుంకాలు విధించారు. ప్రధానంగా ఇవి వ్యవసాయము, డైరీ, ఫిషరీస్ అట్లాగే యాజ్ వెల్ యాజ్ సర్వీస్ సెక్టార్ మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్స్టైల్స్ పైన అత్యంత ప్రభావం ఉంటుంది. భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రోడక్ట్స్ ఏదైతే కాంపిటేటివ్ ఎడ్జ్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ట్రంప్ ఏదైతే సేవ్ యూఎస్ జాబ్స్ అనే నినాదంతో తీసుకున్న ఈ టారిఫ్ చర్యలు ఏదైతే ఉన్నాయో వరల్డ్ ఎకానమీపై పెను ప్రభావం చూపనున్నాయి. అట్లాగే ఆర్థిక అనిశ్చితికి కూడా ట్రేడ్ వార్ దారితీసే ప్రమాదం ఉందని అయితే సంకేతాలు వెల్లడవుతున్నాయి. భారత్ ఎలాంటి దీటైన చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు దీపిక. ఎస్, అయితే ముఖ్యంగా ఎక్కువ మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా, మోడర్న్ వాటి వస్తువుల మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి?
తప్పకుండా దీపిక, ఏదైతే వర్ధమాన దేశాల నుంచి ముఖ్యంగా ఇండియా కావచ్చు, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదైతే చైనా కావచ్చు, ఇట్లా రకరకాల దేశాల నుంచి వచ్చే ఎగుమతులను టార్గెట్గా ట్రంప్ ఈ టారిఫ్ వార్కి తెరలేపారని చెప్పొచ్చు. మీరన్నట్టు మోడర్న్ దుస్తుల మీద కూడా పన్ను ప్రభావం ఉంటుంది. ఇవి యుఎస్లో వీటి ధరలు పెరిగి మన ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. అట్లాగే కాంపిటేటివ్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది కోల్పోయే ప్రమాదం అయితే ఉంది దీపిక. అయితే మురళి గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భారత్ అమెరికా బంధం ఎలా ఉంటుంది ఈ ట్రంప్ విధించిన ఈ సుంకాల నేపథ్యంలో? అయితే ఇది కొంతమేర ఊహించిందే అని చెప్పుకోవచ్చు దీపిక. ఎలాగైతే మనం అమెరికా అధ్యక్షుడితో భేటీ కావచ్చు, మస్క్తో భేటీ కావచ్చు, ప్రధాని మోదీ, ఈ సంకేతాలు అయితే వాళ్ళకి ముందే ఉన్నాయి. అయితే దీన్ని ఎట్లా దేశీయ డిమాండ్తో దీన్ని కొంతవరకు కూల్ ఆఫ్ చేసే అవకాశం ఉంది. అమెరికాతో కయ్యానికైతే కాలు దువ్వకపోవచ్చు. ట్రేడ్ వార్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే మెజర్స్ మీద విదేశాంగ శాఖ, అట్లాగే వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రధాని మోదీ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే ఇతర దేశాలు ఎలాంటి ఎత్తుగడలను అనుసరిస్తాయనే దాన్ని బట్టి కూడా మన స్ట్రాటజీ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు దీపిక. ముఖ్యంగా చూసుకుంటే భారత్ నుంచి అమెరికాకి ఎక్కువగా మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి కొన్ని సంబంధించి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఈ సుంకాల నేపథ్యంలో అమెరికా ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఇది అమెరికా ఆర్థిక సంక్షోభం కాకుండా ఉండడానికే ట్రంప్ ఈ చర్యలకు దిగాడు. ఇది ప్రపంచ ఎకానమీకే సంక్షోభం దిశగా మరల్చే చర్యలుగా భావిస్తున్నాము. అట్లాగే మన దగ్గర నుంచి ఏదైతే సీ ఫుడ్, డైరీ ప్రోడక్ట్స్, ఎట్లాగైతే రకరకాల ఎగుమతులు ఉన్నాయో ఇవన్నీ దెబ్బతిని మన ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరిగే అవకాశం ఉంది. మన భారతదేశం యాంగిల్లో చూస్తే ఈ ప్రతికూల ప్రభావం తప్పకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకు లోనవుతున్నాయి. సో మన ట్రేడ్ డెఫిసిట్ వైడెన్ అయితే కనుక దాని ప్రభావం జీడిపిపై ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం తీసుకునే ట్యాక్సేషన్ పరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రజల మీద పన్ను భారాలు మోపే అవకాశము లేకపోలేదు దీపిక. రైట్. మురళి గారు, అలాగే సత్యనారాయణ గారు, అలాగే ప్రభు గారు, థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇది మొత్తానికి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో అమెరికా ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందా, లేకుంటే భారత్ అమెరికా బంధం మరింత బలపడుతుందా దీనివల్ల, లేకుంటే చెడిపోయే ప్రమాదం ఉందా, ఏదనేది మరికొన్ని రోజులైతే తేలబోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ న్యూస్ అవర్. చూస్తున్న